తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్స్తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు లోనికి అనుమతించారు. 9 గంటల సమయం దాటిన 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు సైతం పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. 9 గంటల సమయం దాటిన 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. అనంతరం గేట్లు మూసివేశారు. ఇంటర్ పరీక్షలకు 9,96,000 మంది విద్యార్థులు రానున్నారు. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 4,88,448 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక 5,08,523 మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,532 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని సెంటర్ల వద్ద త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం విద్యార్థులకు 5 నిమిషాలు లేట్ నిబంధనను ఎత్తివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 163ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం ఏరియాలో జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు. సంగారెడ్డి జిల్లాలో 54 సెంటర్లో 34,614 విద్యార్థులు, మెదక్ జిల్లాలో 30 సెంటర్లలో 12,484 విద్యార్థులు, సిద్దిపేట జిల్లాలో 43 సెంటర్లలో 20,595 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను, మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సెట్టింగ్ స్క్వాడ్స్ తమ విధులను నిర్వర్తించనున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 8,791 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందులో మొదటి సంవత్సరంలో 4,156, కాగా ద్వితీయ సంవత్సరంలో 4,635 మంది పరీక్ష రాస్తారు. గతంలో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేసి పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాలైనా విద్యార్థులకు విద్యా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. జిరాక్స్ సెంటర్లను పరీక్ష పూర్తయ్యే వరకు మూసి ఉంచాలని యజమానులను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 36,660 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,783 మంది, కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,877 మంది ఉన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్ టీంలు, 72 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 72 మంది చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 19,258 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 9,255 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 10,003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్స్, 5 కస్టోడియన్స్ అధికారులు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఈసారి సీసీ కెమెరా నీడన నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి నిమిషం నిబంధనను ఎత్తివేశారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.